ఉన్న శోధనలు, ఎటువంటి కుటుంబంలో ఉన్న శోధనలన్నీ కూడా యేసు నామములో పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకే వందనాలు, అయ్యా నీకే వందనాలు. ఎంతమంది నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా, ఎంతమంది ఆరాధనలో ఉంటున్నారు ప్రభా, ఎంతమంది నైనా సహకరిస్తున్నారు ప్రభా. మీరే కృపతో నింపండి, మీరే కృపతో నింపండి ప్రభా. మా రక్షక, మా కాపరి, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు, శక్తిమంతుడా నీకు వందనాలు, సర్వశక్తి గల దేవా నీకు వందనాలు, వందనాలు. ఉన్నవాడానికి స్తోత్రం, ఉన్నవాడానికి స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఓ రా బా 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 బా. అడ్డగిస్తున్న ఆత్మ రాకుండా చేస్తున్న దురాత్మలు బంధించు. సంఘ సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడును గాక. అనేక మంది దూతల దానాలతో పరిగెత్తుకుని వచ్చిందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తుతి మహిమలు నీకే చెల్లిస్తా ఉన్నానయ్యా. స్తుతి మహిమలు నీకే. ఆరాధనకి యోగ్యుడైన దేవ, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిపూర్ణానికి స్తోత్రం. వేలాది వందనాలు, వేలాది వందనాలయ్యా, వేలాది స్తుతులు. స్తుతి స్తుతి నీకు వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తాను. ఈ ఆరాధన, ప్రార్థన అంతట్లో మీ కృపతో నింపి బలపరిచి నడిపించినైనా, ఇదిగో ఆదరించినైనా సహాయం చేయమని ప్రభు. ఇదిగో తండ్రి, ఇప్పుడు నైనా వాక్యముతో మాతో మాట్లాడి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూస్తున్నటువంటి వారు లైవ్లో లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలగాలి, దేవునికి మహిమ రావాలి. మీరు అలా చేయటం వల్ల ఛానల్ నడిపించబడుతుంది, సంఘం నిలబడబడుతుంది. మీరు ఎంతో మాకు సహకారులుగా ఎన్నింటిగా మేము మీ పక్షాన కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రోజు మరి సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క కట్లు యేసు నామంలో పోవులగిన ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క సాతాను గాడి మీద మనకి విజయం ఉన్నది, జయం ఉన్నది కదా. సాతాను జయించే శక్తి ఎవరికి ఉందండి? ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ మరి ఆయన వైపు, ఆయన తట్టు తిరుగుతున్నారో, ఆయన అనుకుంటున్నారు, ఎవరు ఆయన యందు నిలిచి ఉంటున్నారో, ఆయన వారి యందు నిలిచి వారు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారని, బహుగా ఫలిస్తారని మీరు వాగ్దానం చేశారు. నమ్మదగిన దేవానికి వందనాలు. వీళ్ళతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, వారి చుట్టూ మీకు కంచె వేయండి. మీ ఆత్మ వారి మీద ఇచ్చినైనా ప్రతి ఒక్క ప్రార్థన తండ్రి నీ సన్నిధికి చేరుకోలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. 16వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు నామమున మనతో మాట్లాడి సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయగా మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడును కలగకుందును అని ఆయనను గద్దింపసాగెను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, చూద్దాం 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఏ శాతన నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరము కారణముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ
దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఏ సాతానా ఒక్కొక్కసారి సంఘాల్లో అనేక మంది మీదకి కూడా వస్తుంది. సాతాను వచ్చి ఏం చేస్తుంది? అభ్యంతరపరుస్తుంది. కానీ ఎవరో రావట్లేదు కదా, ఎందుకయ్యా మాని? ఎవరో చూడట్లేదు కదా, ఎందుకయ్యా మాని? అక్కడికి వెళ్ళకయ్యా, నీకు అపాయం ఉన్నది. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు ఆ పని ఖచ్చితంగా చేసి తీరాలంతే. దేవుడు నిలబెట్టుకునేవాడైనా, మాట్లాడేవాడైనా, సాయం చేస్తాడు. అందుకని ఆటంకపరుస్తున్నవాడు ఎవడైనా సాతాను సంబంధి. పేతురుని గద్దిస్తున్నాడు. అయ్యా, ఇది నీకు దూరమవును గాక అంటున్నాడు. ఏ సాతానా, ఇక్కడ యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక. చెయ్యి పట్టుకుని వెనక లాగుతున్నాడు దేవుడి కార్యాలు. అందుకని మనము సాతాన్ని జయించాలంటే ప్రార్థన, ధైర్యము, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క మన కృప మన తోడై ఉంటుంది, నడిపిస్తుంది. అందుకని 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా అంటున్నాడు. అప్పుడు మొదలు పెట్టగా గద్దించినట్ట. ఎవరిని గద్దించాడు? ఇక్కడ చూస్తే పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవున, అది నీకెన్నను కలగదని ఆయనను గద్దింపసాగాను. అలాంటి మరణకరమైనది శోధన ఎన్నడూ నీ రాకుడును గాక, నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెయ్యి పట్టుకుని ఆమె వెనక లాగుతున్నప్పుడు అప్పుడు అయితే ఆయన అంటున్నాడు పేతురు వైపు తిరిగి, పేతురు వైపు, ఏ సాతానా అక్కడ చూస్తే ఏ సాతానా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేసి, ఇక్కడ చదివేవారు మనకు సాయం చేసి లేరు. నా వెనుకకు పొమ్ము. ఏ సాతానా, నా ముందు కాదు నీకు అధికారం లేదు. దేవుని ముందు నిలబడటానికి పరిశుద్ధులకే అధికారం లేదు. దేవుని చూస్తే మోషే దేవుని చూడగలిగాడా? పదాజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చూడండి, మేఘము కింద ఉన్నాడు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వచ్చాడు. ఇంకా మోషే ముఖము కూడా ప్రజలు చూడలేకపోయారు. అలాంటిది దేవుని ముఖం మనం చూడలేదు. మనమే కాదు, సాతాను చూడు ధైర్యం ఆడుకున్నా ముఖముఖి వాడి కుడి పార్శ్వన అక్కడ ఆకాశం మందు మండల మందు ఆయనతో సింహాసనం పక్కన కూడా దేవుని ముఖము చూడటానికి వాడికి శక్తి. ఏ సాతాన వెనకకి పో, ఆటంకపరుస్తున్న సాతాన అని చెప్పేసి వెనకకు పోము. నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు, నాకు అభ్యంతరం కలిగజేస్తున్నావు, నా మాటకు అడ్డొస్తున్నావు. శిశువుని అంటున్నాడండి. శిశువుని చూడండి, సంఘంలో మనం ఒక మాట అన్నాం అనుకో, ఏం చేస్తారు? వెళ్ళిపోతారంటే. ఒక మాట అంటే చాలు ఉండరు వాళ్ళు. ఇది చెడు, ఇది మంచిది కాదయ్యా, ఇలా చెయ్యకూడదు, ఇలా ఉండాలయ్యా, మనం అందరం ప్రేమించాలయ్యా. మనం తప్పు చేసి మనం ఎందుకు వస్తే సమాజంలో మనం ఎవరికి సాక్షిగా నిలబడతాం? దేవుని సాక్షిగా ఈ లోకంలో మనం చూపించుకోవాలి కదా. నువ్వు ఎట్లా తాగుకుంటూ సిగరెట్లు గుట్కాలు తినుకుంటూ, నువ్వు గుట్కాలు మరి అవన్నీ తింటూ మరి బల్లారాధనలో నువ్వు చేయబెడుతున్నావు అంటే, ఇంకా నీ క్రియలు మారలేదంటే, నీ అలవాట్లు మారలేదంటే, నువ్వు మారకుండా మారు మనసు లేకుండా వచ్చి బల్ల తీసుకుంటూ ఆ రక్తంలో నువ్వు పాలు పొందుకుంటే నువ్వు క్షమించబడతావా, శిక్షకు పాత్రుడు అవుతావా? అందుకే ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఏమంటున్నాడు ఆయన 11వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, వివేచింపక తీసుకునేవాడు రోగాలు పాలవుతాడని, వాడు చస్తాడని, వాడి శ్రమల పాలవుతాడు. తప్పులు చేసిన, అబద్ధాలు ఆడిన, మోసం చేసిన, అనాలోచన, లంచాలు తీసుకున్న, నీ పొరుగుని ప్రేమించకపోయినా, వ్యతిరేకించిన, తిట్టిన, పిరికివారైనా సరే వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదని ఖచ్చితంగా చదివిస్తున్నాడు. అందుకని భయం లేదు, భక్తి లేని జీవితం
ఎంతమంది వస్తున్నామని కాదు, సంఘములో ఎవరు పరిపూర్ణంగా తిరిగి వాక్యం చెప్పుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు గద్దించగలుగుతున్నారు? బుద్ధి చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చిన అటువంటి నువ్వు ఈ బలలో, ఈ రక్తంలో, ఈ శరీరంలో నువ్వు చెయ్యబడుతున్నావు. ఎలాంటి శాపకరమైన కార్యం నీలో జరుగుతున్నా నువ్వు శిక్షకు పాత్రలు అవుతావని ఖచ్చితంగా చెప్తే ఎవడ కూడా తీసుకోవడానికి భయపడతాడు, ఓడిపోతేవాడికి. సన్నిధి రాకపోయినా పర్వాలేదు, కానీ వాడు శిక్షకు పాత్రే. నువ్వు కూడా శిక్షకు పాత్ర ఇస్తున్నా, నువ్వు కూడా శిక్షకు పాత్ర అవుతావు. ఎందుకంటే వాడు ఏం చేసుకుని వచ్చినా పర్వాలేదు, నాకు జనం లెక్క, జనం ఉంటే చాలు నాకు అనుకుని ఇచ్చుకుంటా పోతే ఏమనుకుంటా, తినుము, తాగుము, సుఖించము, ఎంత చేయమంటే వాళ్ళు చేసుకుంటూనే పోతారు. అందుకని ఇలాంటి సాతాన క్రియలు కలిగినటువంటి వాడిని వెనకకు ఉండకు, ఇక్కడ సాతాను సంబంధిని అని గద్దించి బయటికి పంపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే 4వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు దేవునికి మహిమక నీవు 8వ వచనం 4:8 స్తోత్రం, నీకు వందనాలు, స్తోత్రం. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఏం చేస్తున్నాడు సాతాను? నువ్వు తాగుము, తినుము, నేను ఇదిగో ఏమంటున్నాడంటే ఎత్తైన ఒక కొండ మీదకి ఎవరిని? ప్రభునే తీసుకుని పోయినట్ట. ప్రభునే శోధిస్తున్నాడు సాతాను గారు. నువ్వు నేనెంత? ప్రభునే శోధిస్తున్నాడు, ప్రభునే వెంబడించినంటే ఇప్పుడు మనం ఎంతటి వారని చెప్పండి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఎవరికి ఇస్తారంట? దేవుడికి ఇస్తాడంట సాతాను గాడు. ఈ లోక రాజ్యాన్ని సృష్టికర్తకి ఇస్తాడంట సాతాను గాడు. సృష్టికర్త అనే సంగతి సాతాను ప్రభు అయిన దేవుడికి మొక్కి పోవాలని తెలియదా నీకు? గర్తిస్తున్నాడు బలంగా. ఆయన సాగిలి పడాలని తెలియదా నీకు? ఆయనకు మొక్కాలని తెలియదా నీకు? అని గర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం. గర్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. 9వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా ఇంకేమంటున్నాడు? ఇంకోటి ఏమంటున్నాడు? సాగిలి పడాలంట, దండం పెట్టాలంట వాడికి, సాతాను గడికి. అంటున్నాడు. ఇంకా ఆయనకి ఆగు తెలియదు, ఉగ్రత. ఆయన ఎంత సహించాడో, ఎంత ప్రేమించాడో అంతగా వాడు శోధిస్తుండే, ఆలోచిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. వీడు ఇప్పుడైనా నా దగ్గర నుంచి వాడంతటా వాడు వెళ్తాడేమో. కానీ వంకర బుద్ధి అండి, కుక్కతో ఒక వంకర బోధగా పోదు. మనుషులకి వంకర బుద్ధి పోదు. సావుకుడు చెప్తానే ఉంటాడు, గద్దిస్తుంటాడు, బుద్ధి చెప్తానే ఉంటాడు. కానీ వారు మానరు. వారి మాటలు మానరు, వారి ఆలోచనలు మానరు, వాళ్ళ తలంపులు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, మోసపుస్తాం. నువ్వు వెళ్ళక నువ్వెందుకు వెళ్తావు? వెళ్ళి వాడిని కూడా చెడగొట్టేవారు అనేక మందిగా ఉన్నారని కూడా నేను చదివిస్తున్నాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యేసునంట వానితో సాతానా పోమంటాడు. మళ్ళా ఒకసారి సాతానా పో. అప్పుడు పేతురుని గద్దించాడు, ఇక్కడ సాతాన్ని లూసిఫర్ కాడికి గద్దిస్తున్నాడు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయను మాత్రము సేవింపవలెనని ఆయన రాయబడ ఉండలేదా? సాతాను పాదాలు పట్టుకోవాలండి. సాతాను గడే దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి. సృష్టికర్త అంటే సాతాను పాదాలు పట్టుకోమన్నాడంటే వాడికి ఎంత ధైర్యం. దేవుడినే శోధించాడు అక్కడ వరకు. ఎంత శోధిస్తున్నాడండి, ఎంత ఇబ్బంది పడి. ఇంకా ఈ రాళ్ళు రొట్ల వినట్టు చెయ్యి, అవి తిను. నీ దేవుడైతే ఇదిగో ఈ దూతలు, ఇదిగో ఈ ఇక్కడ నుంచి ఈ కొండ మీద దూకేస్తే అక్కడ నుంచి దూకేస్తే దేవదూతలు వచ్చి నీ దేవుడైతే నిన్ను పట్టుకుంటాడు. ఏ సాతానా
ఎవరు మూసేయి మాట్లాడు అని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 27వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. 27:14 మత్తయి సువార్త 27:14 చూద్దాం. దేవుని కృప తోడైనను గాక. దేవుని మహాకృప నడిపింపజేయును గాక. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. 27:40 వచనం. దేవునికి మహిమ. హల్లెలూయా. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఒక స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు శిశువులు ప్రార్థన చేసి ఆయన ముగించి వచ్చినప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక్క క్షణమైనా మీరు మేలుకొని ఉండలేరా? మేలుకొల్పి ఉండలేరా? ఎందుకు అంటున్నాడంటే, మీరు మెలుగుకోండి, మెలుగుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మెలుగుకోండి, ప్రార్థన చేయాలంట. ఎందుకో తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు, మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. ఆత్మలు సహకరిస్తున్నాయి కానీ సాతాన్ని జయించలేకపోతున్నారు, వాడిని ఓడించలేకపోతున్నారు, వాడి ప్రార్థనతో గెలవలేకపోతున్నారు. శరీరాన్ని నిద్రపోస్తుందంతే, నిద్రపోయినట్టు వాడు ఒక్క గడియైనా మేలుకోగలరు. మిమ్మల్ని మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి. శోధనలో పడిపోతున్నారండి. ఈరోజు ఉచితంగా ఇచ్చాడండి ఆరాధన, ఈ ప్రార్థన. అవునా కదా? ఉచితంగా ఇచ్చాడు మీకు. ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఈ ఏర్పాట్లు ఈ వ్రత దినాన్ని ఏర్పాటు చేస్తే ఇందులో వచ్చి ఆరాధించకుండా ప్రార్థిస్తుండగా సాతాన్ని ఎప్పుడు జయించగలుగుతారు? మా ఇంట్లో కష్టాలు పోవట్లేదు, మా ఇంట్లో అప్పులు పోవట్లేదు, మా ఇంట్లో గర్భఫలం రావట్లేదు, మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఏది నీ క్రియలు ఎక్కడ మారిని, నీ అలవాట్లు ఎక్కడ మారిని, నీ ఆలోచనలు ఎక్కడ మారి, సమయానికి తెచ్చుకునే రావు, ప్రార్థన అంటేనే రావు. ఆదివారం ఎప్పుడో వస్తావు నీ ఇష్టానుసారంగా, అది కూడా వస్తే వస్తావు లేకపోతే లేదు, క్రమంగా లేదు, క్రమబద్ధత లేదు. ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా రావటం. దేవుడు నీ జీవితంలో కార్యాలు ఎప్పుడు చేయాలి? ఏది నీ విశ్వాసం? ఏం చేసావు నా కోసం? లేదు, నీ జీవితం నీ కోసం కాదు, నా కోసం కాదు, మీ కోసం నడవండి, మీ పిల్లల కోసం రండి, దుఃఖించండి, మనస్ఫూర్తిగా తిరగండి, పశ్చాత్తాపడి మీకు నేను సహాయం చేస్తానంటున్నాడు కదా. ఆయన మాటను తిక్కరిస్తున్నారు, ఆయన ఆత్మను పొందుకోలేకపోతున్నారు, ఆయన వెంబడించలేకపోతున్నారు. ఆయన పరిశుద్ధుడని తెలిసి కూడా, ఆయన పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టినప్పుడు కూడా వారు భయం లేకుండా, భక్తి లేకుండా సన్నిధిలో అడుగు పెడతా ఉన్నారు. చూడండి ఎంత భయంకరం. మీరు శోధనలోకి ప్రవేశింపకున్నట్లు మీరు ప్రార్థన చేయనట్టు నిద్రపోతున్నారు. ఉపవాసం ఉండండి, ఒక రోజు అంటూ ఉండాలి, లేకపోతే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, మీకోసం మేము ఉపవాసం ఉంటాం. ప్రార్థనలో ఉండండి అమ్మ వచ్చండి ఉండండి అయ్యా ఉంటారు, ఏదో సాగి చెప్తారు, వెళ్ళిపోతున్నారు. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమా 6వ. హల్లెలూయా. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా. ఎలయనగా మనమింకను పాపమునకు దాసులముగా కాకున్నట్లు పాప శరీరము నిరార్థకమగునట్లు మనం ఇంకా పాపంలో పడిపోకున్నట్లు ప్రభు మన నిమిత్తమైన ప్రాణం పెట్టాడు.
మన కొరకు త్యాగం చేశాడు ఆయన. మన కొరకు ఆయనను రిక్తులుగా మార్చుకున్నాడు ఆయన. పరలోకము నుంచి దిగొచ్చు ఆ మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్న మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య మాత్కార్యం, చూచి క్రియలు అన్నీ చూసిన వారు ఆయన శిశువులే అభ్యంతరకరంగా ఉన్నారంట. అభ్యంతరంగా ఈరోజు చూడకుండా ఉన్నటువంటి మనము అభ్యంతరకరంగా ఉన్నామంటే ఏమో దేవుడు క్షమిస్తూ ఉన్నాడు కృపకాలంలో ఉన్నావు కనుక. నిజంగా ఆ రోజులు బట్టి అయితే మరి పేతురు మరి నా సాతనా నా వెనకపో, ఇది నీ చెయ్యి పట్టుకున్నాడంటే ప్రభు చెయ్యే పట్టుకున్నాడు. చూడండి ఎంత ధైర్యం ఉండాలి. ప్రభుతో సహవాసం అంటే ధైర్యం ఉండాలి. ప్రభుతో సహవాసం చేయాలంటే ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పోలి మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా నిరర్ధకం కావాలని మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయ వాడనని యెరూషలేమందు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని ఎరుగుతూ మాట్లాడు, ఎరుగుతూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. స్తోత్రం యేసయ్యా. 2వ అధ్యాయం 19. యేసు నామము ఇచ్చి సిలువ రక్తం ఇచ్చి సిలువ రక్తంలో జయం కలుగు. 2:19 చదువుతున్నాం. హల్లెలూయా. యేసు నామము ఇచ్చి నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. హల్లెలూయా. ధర్మశాస్త్రము నిమిత్తము చచ్చిన వాడినైతిని. చచ్చిన వాడి వలె జీవిస్తున్నాడు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. అంటే అపోస్తలుడు పౌలు చచ్చిన వాడిగా సమర్పణ చేసుకున్నాడట. ఆయన దేవునికి ధర్మశాస్త్రం అంటే లోకంలో ఉన్నదంతా కూడా మనలో ఏది లేదు, పెంటాయించుకోవాలి, ఏది ఆశ ఉండదు. మనకి సమస్తం దిగంబరగా కనపడాలి. ఆయన అంటే మన హృదయము శుద్ధిగా కనపడాలి, యథార్థంగా కనపడాలి. దిగంబరగా కనపడాలంటే వస్త్రాలు తీసేసి కనపడాలంటారు. పెద్ద జ్ఞానవంతులు కదా మరి వాళ్ళు. చాలా జ్ఞానం ఎక్కువైపోయి మాట్లాడుతుంటారు కదండి. గొప్ప జ్ఞానం వాళ్ళకి. దిగంబరగా అంటే బట్టలు తీసుకొచ్చుకోవాలని అంటారు. దిగంబరత్వం అంటే లోకాశ, నేత్రాశ, జీవితం అంతా తీసివేసి యథార్థంగా ప్రభు సన్నిధిలో కూర్చో ఆయన ధరించుకోవాలి. ధర్మశాస్త్రం నెరవేర్చే గొప్ప ధన్యతను ఇక్కడ అపోస్తలుడు పౌలు పొందుకున్నాడు. విడిచిపెట్టాడండి. వాళ్ళు ఏమి సంఘాలు కట్టుకోలేదు, ఇల్లులు కట్టుకోలేదు, బిల్డింగులు, వారికి కావాల్సిన అన్ని భోగతలు అన్నీ విడిచిపెట్టారు. సమస్తం విడిచిపెట్టి వాడిని అపోస్తలుడు పౌలు అని చెప్పుకోవాలంటే అర్హత ఉండాలి. అర్హత లేకుండా మేము అపోస్తలము అని చెప్పేసి కోట్లు గొయ్యి తీసి గుంత తీసి కప్పెడుతున్న సేవకులు చాలా మంది ఉన్నారు. అపోస్తలం అని చెప్పుకునే వారు మాత్రమే. అలాంటి చెప్పుకునే వారు సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కోట్లు కూడుస్తున్నారు. ఏది నీదిగా నీ ధనం ఎక్కడ ఉండినో నీ మనసు అక్కడ సాతాను బిడ్డవు. ధనం ఎవరైతే కూర్చుకుంటున్నారో, ధనం ఎవరైతే దాచుకుంటున్నారో, బీరువాలో దాచుకున్నారో, బంగారం కానీ ఎండి కానీ వస్తువులు ఏదైనా సరే మీరు దాచి పెడుతున్నారంటే మీరు సాతాను సంబంధులు. గుర్తుపెట్టుకొని పెడతారు ఎవరైనా సరే. మీరు సాతాను సంబంధులే దాచిపెట్టుకున్న వాళ్ళందరూ కూడా. నీ ధనం ఎక్కడ ఉండదు, నీ మనసు ఎక్కడ ఉండదు, నీకు నిమ్మలం ఉండదు, శాంతి ఉండదు, నీకు అన్ని రోగాలే. నీ రోగాల నిమిత్తమే నేను దెబ్బలు తిన్నా, నీకు స్వస్థతనిచ్చినాను. రోగాలు రావడానికి సేవకులు ఏంటి? అందరికీ రోగాలు ఎందుకు వస్తున్నాయి?
శరీరాశ, నేత్రాశ, జీవటంపం, ధనాశ ఎవరైతే ఉన్నదో అది సమస్యలకు పాలైపోతుంది, కష్టాల పాలైపోతుంది. దుర్మార్గులందరూ పారిపోవాలి, దుష్టులందరూ పారిపోవాలి, ఎవరు మిగలటానికి వీలేదు, అందరూ పారిపోవాలి. ప్రభువునందు ఉండవలసిందే ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 20 వచనం కూడా చూద్దాం. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాదు, నేను క్రీస్తుతో సిలువ వేసుకుని కూర్చున్నా. ఇక్కడ రా, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ప్రభు దగ్గరికి రా, ప్రభుతో నడువు, ప్రభు అడుగు జాడలో నడువు, సమస్త నిలిపి. నీకెక్కడుంది దమ్ము, ధైర్యం నీకు లేదు. పౌలు నడిచిన ద్రావ మార్గంలో నడువు, ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడవనుకున్నా. ఏ పౌలు విషయంలో అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడును నేను కాను, నేను జీవించువాడును, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. జీవించుచున్నది నేను కాదు, నా కొరకు సిలువేయబడి, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు రాత్రి పగలు ఉపవాసం ఉండి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన ఆత్మ నాకు ఇచ్చి నన్ను నడిపించిన నా దేవునికి నేను బద్ధుడినై ఉన్నాను. ఈ లోకంలో సంబంధిని కాదు, ఆయనతో కూడా నేను కూడా సిలువేయబడ్డాను. ఎవరయ్యా సిలువేయబడుతున్నారు చెప్పండి? ఎవరు సిలువేయబడుతున్నారు? విశ్వాసి, నీవైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నిన్ను పిలుచుకున్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నడిపించేవాడు గొప్పవాడు. నువ్వేమి చేస్తున్నావు? హల్లెలూయా. నీ సంగమా, నీ బిడ్డల, నీ ప్రజల, నడిపిస్తున్న పిల్లల, నశించిపోతున్నవారా ఎవరైనా ఎవరితోనైనా ప్రభు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నా. జాగ్రత్త నీ ప్రవర్తన. నేను దేవుని కృపను నిరర్థకము చేయును, నీతిని ధర్మశాస్త్రము నాకైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రీస్తు మళ్ళా తిరిగి లేకపోతే, జీవించేవాడు కాకపోతే నేను కూడా వ్యర్థుల్ని. ఖచ్చితంగా నా దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, జీవాత్మ కలిగినటువంటి దేవుడు కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను గనుక నా దేవుడు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడై ఆయన రాజ్యమును ఏలుతా ఉన్నాడు. ఆయన ఆత్మ నాలో ఉంది కనుక, ఆయనతో సిలువ వేయబడ్డాను గనక నేను కూడా జీవంతో నేను లేస్తానని గట్టి విశ్వాస నమ్మకం. యుగాలు నా ప్రభుతో ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను ఈరోజు నీతో నాతో బలమైన వాక్యముతో మాట్లాడిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమా 8వ అధ్యాయం. దేవస్తుతుల నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 8:35 దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. 8:35 స్తోత్రం. పరిశుద్ధాత్మనికి వందనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, దరిద్రమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబావునా? ఎవడు మనల్ని క్రీస్తు నుంచి దూరం చేసేవాడు? రా, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే క్రీస్తులోని ఆయనతో వెంబడించి ఆయన రాజ్యాన్ని లోకంలో లోకాశలు సంపాదించుకోవడం కాదు. ఎవరు నిన్ను శోధించేది? ఎవడో ఆయన కాదని. శ్రమ అయినను, బాధ అయినను, హింసైన, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను
మనల్ని ఎడబాపునా? ఎవరైనా ఏ కరువు వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా ఎవరు నిన్ను క్రీస్తు నుండి ఎడబాపు. ఎప్పుడైతే ఆయనకు నువ్వు లోబడిపోయావో, లొంగేవో, ఆయనకు వెంబడిస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపింపజేస్తాడు. ఖచ్చితంగా 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 విడిచే దేవుడు కాదు. అందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రె పిల్లని మేము నెచ్చబడిన వారము. దేవునికి మహిమ. నేను ఎవరిని బట్టి, మిమ్మల్ని బట్టి మేము సిలువలో ఈ రోజు ఉపవాసం ఉండి ఇదిగో ఇక్కడ సాగిలి పడి కూర్చున్నాం, నమస్కారం చేస్తున్నాం ప్రభుకి. ప్రభునందు ప్రభునందు మాట్లాడుతున్నాం, అధికారంతో మాట్లాడుతున్నాం. ఉపవాసముడి వ్రత దినం ఇదిగో మేము వదక తేబడిన గొర్రె పిల్లవలే సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఎంచబడిన వారు, ఎంచబడి ఎవరైనా అడ్డగిస్తున్న వారు, ఎవరైనా సరే మమ్మల్ని శోధిస్తున్నారు, ఎవరైనా సరే ప్రభునందున్న వారు ఎవరైనా సరే దేవునికి మహిమ కలుగును గాక. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఎన్ని శ్రమలు అనుభవించిన, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉద్రేకమైనను, ఖడ్గమైనను, అది ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను బట్టే మనల్ని నిలబెట్టి నడిపించి మనల్ని కాపాడుతూ ప్రతి దరిద్రాన్ని, ప్రతి సమస్యను, ప్రతి అంధకారంలో ప్రతి కట్లు తెంపి ఆయనతో నడిపిస్తుంది. ఆయన ప్రేమ మనల్ని బ్రతకనిస్తుంది. ఆయనతో మనం స్నేహాన్ని, బంధాన్ని పెంచుతుంది. ఆయన పోలికలో నడిపిస్తుంది. ఈ రాజ్యాన్ని విడిచి ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకా సువార్త 14వ అధ్యాయం చూద్దాం. లోకా సువార్త 14వ అధ్యాయం. హల్లెలూయా. దేవునికి మహిమ కీర్తన. లోకా సువార్త 14వ అధ్యాయము. హల్లెలూయా. స్తోత్రము. 25, 26, 27 వచ్చిన స్తోత్రం. 25 వచ్చిన 14, 25 లోకా సువార్త 14, 25 స్తోత్రం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళి చున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములైన అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన, కుమారులైన, కుమార్తెలైన సమస్తమును వాడి ప్రాణముతో సహా. అంటే దీని అర్థమేంటి? ఏం అర్థమై మాట్లాడుతున్నారు? కుటుంబాన్ని వదిలిపెట్టుకోమని చెప్పాడా? దాని మీద ఆశ పెట్టుకోకు. నిన్ను నేను ఎలా నిలబెట్టుకున్నానో, నిన్ను నేను ఎలా పోషిస్తున్నానో అలాగే వారికి నేను తోడుండి పోషిస్తాను, వాడిని నడిపిస్తాను. కాబట్టి నువ్వు నన్ను ప్రేమించి నన్ను వెంబడించు. అది ప్రాణమైనా సరే, ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో దాన్ని ఖచ్చితంగా నిశ్చయముగా పోగొట్టుకున్నావు అంటున్నాడు. ప్రాణమైనా సరే అంటున్నాడు. అది నువ్వు ప్రాణానికి అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనా, ఎవరినైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎవరినైనా సరే విడిచిపెట్టమంటే వారి మీద ప్రేమ పుట్టుకోక. ఎందుకంటే పోషించేవాడు నేను, వాళ్ళని పోషించేవాడు నేను, వారిని బ్రతికించి వాళ్ళని నడిపించేవాడు నేను, వారికి సాయం చేయవాడు నేను. నీకు చెప్పినట్టే వారికి చెప్తున్నాను. అర్థమైందండి? ఏం నాకుతో ఎలా చెప్పాడో నేను ఎలా విడిచి, నువ్వు కూడా అలాగే ఉండు. ఎవరైనా మనుషులు నమ్ముడు కానీ రాజులు నమ్ముడు. యెహోవాను ఆశ్రయించ మేలు ఆయన సహాయం చేస్తాడు. ఆయన నిన్ను లెవెల్ నడిపిస్తాడు, కాపాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎలాంటి శ్రమ వచ్చినా నడిపిస్తాడు ఆయన. నడిపించే దేవుడు, కాపాడు దేవుడైన, నిలబెట్టే దేవుడైన, గొప్ప కార్యములు ఇచ్చేవాడు ఆయన. ఆయనకు అసాధ్యమైన దేవుడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దానికి మించినది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మేము ప్రభువు చెల్లిస్తున్నాం. బహుజన సమూహంలో ఆయనతో కూడా
వెళ్ళి వచ్చినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఏ వాడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రినైనా తల్లినైనా భార్యనైనా పిల్లలనైనా అన్నదమ్ములైన అక్క చెల్లెలైన తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిశువుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిశువుడు కానేరడు. ఎవడైనా సరే నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే, ఆయన సిలువ అంటే ఏంటండి? లోకంలో సినిమాలని, సిగరెట్లని, గుట్కాలని, తావుడని, కళ్ళని, కోటలని, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసము, ధనాశ, నేత్రాశ, లోకాశ అన్ని విడిచిపెట్టడమే. ఆయన సిలువ భుజం మీద ఎట్టుకుని మోసుకుంటామంటారండి కొంతమంది. ఆయన కాడెత్తుకోవడం అంటే ఏంటి? నేను ఏవైతే ఇప్పుడు చెప్పిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి వాటిని జోలికి పోకుండా దూరం ఉండటమే ఆయన సిలువ ఎత్తుకోవటం. వాటిని అన్ని విడిచిపెట్టుకోవాలి, అన్ని విడిచిపెట్టాలి. అది శాశ్వతమైన. తాగితే అది కూడా పేగులు తినేస్తుంది, సగం నీ శరీరం అంతా పాడు చేసేస్తుంది. వ్యభిచారిస్తే ఏడు రోగాలు వచ్చేస్తాయి. తినకూడని తింటే, చూడకూడని చూస్తే కళ్ళిపోతాయి. అనేకమైన వీటన్నిటికీ నీ గుణపాఠంతో పాటు వీటన్నిటిని దూరం పెట్టు. అదే నా శివ, నా కాడి పోయటం. వీటన్నిటికి దూరం ఉంటే నా కాడి పోయి, నా కాడి సులువైనది, భారమైనది కాదు. ఇదంతా మధ్యలో వచ్చింది కనుక మధ్యలోనే వెళ్ళిపోతుంది కనుక నువ్వు నన్ను వెంబడించి నా కాడెత్తుకొని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన శిలువ ధ్యానంలో ఉన్నాం కనుక ఆయన కాడి మనమందరం ఒకటి శుద్ధులుగా మారుదాం, ప్రభువునందు ఉందాం. ఇదిగో మిమ్మల్ని ఎవరినైనా ఇదిగో అనాలోచన మాట్లాడినా, నా అంతటే నేను ఏదైనా మీతో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించాను. ఎందుకంటే క్రీస్తులో పోలి నడుచుకోవాలి, కనీసం అపోస్తుల పోలైనా నడుచుకోవాలి, పౌలు పోలైనా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలని చెప్పాడు. అలాగైనా మనం నడుచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మీ అందరూ దీవించబడాలని, ఆశీర్వాదం ఉండాలని. 15వ అధ్యాయము ఆయన 1 నుంచి ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా ఎవరు నా యందు నిలిచుంటారో వాని యందు నేను నిలిచి ఉంటాను, వారు బహుగా ఫలిస్తారని దేవుడు సెలవిచ్చాడు. అలాగే మీరు ఫలించాలని, దీవించబడాలని, ఆశీర్వాదం ఉండాలని, గొప్పగా ఉండాలని, ఆకలేస్తున్న వారికి అన్నం పెట్టాలని, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలని, అనాథలు పేదలను ఆదుకోవాలని, దిక్కులేని వరకు ప్రార్థన చేయాలని, అనాథులు పేద కొరకు, ఎదోరాల కొరకు ప్రార్థన చేయాలని, నశించిపోతున్న ఆత్మను రక్షించాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాటి కొరకు ప్రయాసపడదాం. ఇదేది మనకు శాశ్వతం కాదు, మనతో ఏది రాదు కనుక మనం ఈ సమయం ముందు ప్రభునందు ఉన్నటువంటి మీరందరూ కూడా, ఏకీభవిస్తున్న మీరందరూ, ఈ లైవ్ చూస్తున్న మీరందరూ, అలాగే ఇక్కడ కూడేసిన మీరందరూ కూడా దేవుని ఆనబెట్టి చెప్తున్నా ప్రభు మనకి తోడుని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి గల దేవా యేసయ్యా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు నేను స్తుతించాడు భాగ్యమునిచ్చవయ్యా, నేను స్తుతించే భాగ్యమునిచ్చవయ్యా, గొప్ప కృపనిచ్చవయ్యా, ఆదరించవయ్యా, నడిపించిన దేవానికి వందన. గొప్ప కార్యములు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించేవాడా, నీకు అసాధ్యమనేది ఏమీ లేవు ప్రభా. నీకు సమస్తము సాధ్యమేనైనా అయ్యా, నీ వంటి దేవుడు మాకు ఉంటే చాలయ్యా. మా దేవానికి మీ కృపతో నింపడయ్యా, మీరే ఆదరించాడయ్యా, మీరే నడిపింపచ్చాడయ్యా. మీరు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నశించుచున్న మమ్మల్ని వెతికి రక్షించవయ్యా. నీ కాడి సులువైనదయ్యా, భారమైనది కదయ్యా. అయ్యా, నీ బిడ్డలు బాధించాలని క్షమించయ్యా. ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడినా క్షమించయ్యా. అయ్యా, వారిని బాధించి బాధ పెట్టుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నీ బిడ్డలు నడిపించండి నాయనా. నిజమైన ఆరాధనలోకి రావాలయ్యా, నిజమైన ప్రార్థనలోకి రావాలయ్యా. నిజంగా నిన్ను స్తుతించాలయ్యా, నిజంగా నిన్ను వెంబడి కష్టాలు, ఏ బాధలు, ఇరుకులో, ఇబ్బందులు వచ్చారో ప్రభా, ఆ స్థితిని, గతిని మర్చిపోకుండా ప్రభా నిన్ను వెంబడించే భాగ్యము దయచేయండి నాయన. వేలాది మందిగా రండి ప్రభా, వేలాది మందిగా నడిపించండి ప్రభా, వేలాది మందిగా నీ కృపతో నింపు నాయన. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఎవరు లేరు ప్రభా, ఒంటరిగా ఉన్నాము తండ్రి, నేను దిక్కులేని వారుగా ఉన్నాము ప్రభా, అనాదిలుగా ఉన్నామయ్యా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా.
అయ్యా పరిశుద్ధాత్మ మీకు వందనాలు చెల్లిస్తున్నాడు. గర్భఫలాలు లేక ప్రభా, అనేకమైనటువంటి వివాహాలు కాక అనేకమైన రోగాలు సమస్యలు ఈ లోకంలో ప్రభా నశించిపోతున్నారయ్యా. లేవనెత్తండి, నడిపించండి. యవనస్తులైతే ప్రభా తప్పిపోతున్నారయ్యా. పరిశుద్ధాత్ముడా సహాయం ఇచ్చండి. వారితో మాట్లాడాడయ్యా. నీ దాసుడు వేదన, నీ దాసుడు కన్నీటి వేదన బాధను అయ్యా వారితో మాట్లాడి సహాయం చేసి నీ కృపతో నింపమని ప్రభువా. అనేక మంది నీ వైపు తిప్పయ్యా. ఈ ఆరాధన నీకు అనుకూలంగా ఉంటే, ఈ ఆరాధన నీకు ప్రత్యేకమైనదైతే, ఈ ఆరాధన నీకు ఇష్టకరమైనదైతే ఇది నడిపించు ప్రభా, ఇది నడిపించు ప్రభా. అయ్యా విడవక నడిపించు ప్రభా. అయ్యా నువ్వు సహాయం చేయ ప్రభా. నీ బిడ్డలతో మాట్లాడయ్యా, నువ్వు సహాయం చేయ ప్రభా. అయ్యా తోడుగుండయ్యా, నువ్వు తోడుగుండు ప్రభా. నువ్వు నడిపించు ప్రభా. నీ కృపతో నింపాయా, నీ బలముతో నింపాయా, నీ అభిషేకం